దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మనందరం కూడా భారతీయులు, మనుషులు, క్రైస్తవులు, ముస్లింలు, హైందువులు, అనేకమైన మతాలు, అనేకమైన కులాలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో మన భారతదేశంలో అందరం కూడా కలిసి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకుంటూ ఇప్పటి వరకు కూడా వచ్చాం. మరి 76 సంవత్సరాలుగా ఈ కులోన్మాదం, మతోన్మాదం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఎందుకు చెబుతున్నానంటే, క్రైస్తవులు, పాస్టర్లు, అంబేద్కరిస్టులు, ప్రొఫెసర్లు, రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ నాయకులు, అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నప్పుడు ఈ నకిలీ వ్యవస్థ, ఈ స్వార్థపరులు, ఈ వేషధారులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ బతకడం కోసం, రిజర్వేషన్ల కోసం, పదవుల కోసం, డబ్బు కోసం, ఉచిత పథకాల కోసం వీళ్ళు ఈరోజు దేవుళ్ళ పేరు మీద వ్యాపారం, కులం పేరు మీద వ్యాపారం, మతం పేరు మీద వ్యాపారం చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అన్ని కులాల్లో, అన్ని మతాల్లో ఉన్నారు. మరి ప్రాముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సంక్రాంతి పండుగ, భోగి, కనుము, దీపావళి, దసరా ఇవన్నీ కూడా హైందవుల పండుగలే. ఈ పండుగలకి క్రైస్తవులకి ఎటువంటి సంబంధం లేదు. క్రైస్తవుల పండుగలకు కాదు. ఈ అంబేద్కరిస్టులు, ఈ నకిలీ అంబేద్కరిస్టులు, నకిలీ పాస్టర్లు, నకిలీ క్రైస్తవులు చేరి ఇటు బైబిల్ వాక్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు అపహాస్యం చేస్తూ ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. సంక్రాంతి క్రైస్తవుల పండుగ అని పగడాల ప్రవీణ్ గారు ఆయన పాత వీడియో పెట్టా. ఈరోజు వాళ్ళు రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చొని అందరూ మేధావులే. ఈ అబద్ధ క్రైస్తవులు అందరూ, అబద్ధ క్రైస్తవ బోధకులందరూ కూడా మేధావులే. ఈరోజు హైందువులకి, క్రైస్తవులకి మధ్యలో ఇంత ద్వేషం ఏర్పడ్డ కారణం ఈ దొంగలే. ఓఫీర్ గారు ఉన్నారు, షాలేం రాజు గారు ఉన్నారు, ఓసన్న ప్రార్థనా మందిరం, దీప్ ఎందుకోసం మిషన్ ఉంది. వాక్యానుసారంగా వీళ్ళు బోధించడమే కాకుండా ఆ విధంగా జీవించడం వల్ల వీళ్ళ వల్ల హైందవులకు కానీ, హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు కానీ ఎటువంటి నష్టం లేదు. వీళ్ళు వాక్యానుసారంగా జీవిస్తున్నారు. అన్యుల పండగలు చేయరీళ్ళు. పండగలు అన్య ఆచారాలు ఆచరించకూడదని బైబిల్లో ఉంటే పండగలు చేయకూడదు అని ఉంది. ఏమీ కాకుండా ప్రతోడు రోడ్డు మీదకి రావటం, టీవీ ముందు కూర్చుంటాం, మేధావుల్లాగా బైబిల్ వాక్యాలు ఎత్తుక్కుంటాం, సంక్రాంతి క్రైస్తవుల పండగ అంటాం. ఈ అంబేద్కరిస్టులో దసరా ఏమో దళితుల పండుగ అంటాం. ఏంటిదండి ఇది దరిద్రం? ఏంటి దరిద్రం? ఎందుకు హైందువులు దేవుళ్ళని, దేవతల్ని దూషిస్తారు? మరి ఎందుకు ఆ పండుగల చేత సిగ్గులేదా మీకు? వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికి సాక్ష్యాలు పెడతారు. సాక్ష్యాలు ఏమని పెడతారు? వీళ్ళు అనుభవ సాక్ష్యాలన్నీ చెబుతారు. అనుభవ సాక్ష్యాలు సంఘం అది రికార్డు చేస్తారా?
సాక్ష్యాలు రికార్డు చేసి పెడతారా? గుంతెనము కోరికలు వాక్యానికి విరుద్ధంగా అవన్నీ అపహాస్యం చేయటం. మీరు యూట్యూబ్లో సాక్ష్యాలు చెప్పారంటే అనుభవ సాక్ష్యాలు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ డినామినేషన్ కానీ విమర్శించే విధంగా మాట్లాడకుండా వాక్యానుసారంగా అపోస్తలుడు పౌలు గారు, సాధు చంద్రసింగ్ గారు, మహానుభావులు ఎంతోమంది ఆదర్శంగా సేవ చేసిన వాళ్ళు వాళ్ళ ఆదర్శంగా తీసుకుని చేయాల్సింది పోయి యేసుక్రీస్తు నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత ఎలా నమ్ముకున్నారు అది చెప్పు. హిందూ దేవి దేవతలు దాని దేవుళ్ళు కాదని చెప్పాల్సినంత అవసరం వచ్చింది. యేసు నాతో మాట్లాడాడు, నేను యేసు నిజమైన దేవుడు తెలుసుకున్నాను, అంతవరకు చెప్పు. హిందూ దేవుళ్ళు దేవతల గురించి నీకెందుకు? ఆ పండగల గురించి నీకెందుకు? ఈ అంబేద్కరిస్టులు, ఈ ప్రొఫెసర్లు, రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ నాయకులు, ఈ మాల్మాన నాయకులు, మాది దండవర నాయకులు, అంబేద్కరిస్టులు వీళ్ళందరూ కూడా దేవుని నామాన్ని చాలా అవమానపరుస్తున్నారు. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనులు అవమానం గురవుతుంది అని దేవుడు వాక్యంలో ఉంది మీరు ఇలా చేస్తారని. కాబట్టి క్రైస్తవ సార్వత్రిక సంఘం మీరు అబద్ధ బోధ చేయబాకండి, బైబిల్లో లేని చెప్పబాకండి. సంక్రాంతి క్రైస్తవుల పండుగ ఎట్ట అవుద్ది, కోత పండుగ ఎట్ట అవుద్ది? పాత నిబంధన కొత్త నిబంధన, మానవులందరూ కూడా ఆదామావు నుంచి వచ్చిన వాళ్ళే. ఒక ఆది తల్లిదండ్రుల నుంచే వచ్చిన వాళ్ళు అందరూ. కులాలు కావాలి మీకు, మతాలు కావాలి, రాజకీయాలు కావాలి, రిజర్వేషన్లు కావాలి, ఇష్టం వచ్చినట్టు బదులు అందరూ కూడా ఒకటిగా ఉండరు. మీరు ఒకే బైబులు, ఒకే యేసయ్య, ఏక మనసు కలిగి ఉండాలి, ఏకాత్మ కలిగి ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని ఉంది. ఒక్కడ ఐక్యత కలిగి ఉండరు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ ఉద్యమకారులు, పాస్టర్లు, సంస్థలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో వాక్యానుసారంగా బోధించేది ఏంటంటే, మీరు ఆది అపోస్తల కాలంలో ఏ విధంగా అయితే సంఘంలో ఆ 12 మంది శిష్యులు 120 మందితో పెంతుకొస్తు దినాన సంఘాన్ని ఏ విధంగా అయితే స్థాపించి, ఏ విధంగా అయితే పరిపాలించారో, ఏ విధంగా అయితే నడిపించారో, ఏ విధంగా అయితే దేవుని ఆరాధించారో ఆ విధంగా మీరు ఆరాధించట్లేదు. ఆది అపోస్తల బోధ యందు, అపోస్తల సహవాసమందు, ఇంటింటా ప్రార్థన చేయటందు, రొట్టె విరిచటందు ఎడతెగకుండా ఉన్నటువంటి సంఘం ది పెంతుకొస్తు మిషన్ సంఘం, ఇండియన్ పెంతుకొస్తు మిషన్ సంఘం, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, అగాపే సంపూర్ణ స్వార్థ సహవాస సంఘం, ఓసన్న ప్రార్థనా మందిరం, తండ్రి సన్నిధి, ఈ విధంగా చాలా ఏళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో చివరి హెచ్చరిక, దేవుడి న్యాయ తీర్పు మీ చర్చిలోనే స్టార్ట్ అవుద్ది. అబద్ధ బోధ చేయబాకండి, తప్పుడు బోధ చేయబాకండి. మీరు బతకడం కోసం, మీరు ఫారెన్ డబ్బు కోసం, మీ పదవుల కోసం వాక్యాన్ని అమ్ముకుంటున్నారు. దేవుని యొక్క శిక్షా విధికి గురైపోతారు త్వరలోనే. కాబట్టి క్రైస్తవులు ఎవరు కూడా హైందువుల పండుగలకి శుభాకాంక్షలు చెప్పకూడదు. చెప్పారంటే దేవుని నామానికి అది అవమానం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క శిక్షా విధికి గురవుతారు మీరు. వాళ్ళు దేవుళ్ళని నమ్మి నువ్వు శుభాకాంక్షలు చెబుతున్నావా? సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకు చెబుతున్నావు? క్రైస్తవుడా, పాదిరి, ఒక దళిత క్రైస్తవ ఉద్యోగస్తుడా, దళిత ఎమ్మెల్యే, దళిత ఎంపీ, దళిత నాయకుడా, అంబేద్కరిస్టు, మీరందరూ కూడా చర్చిలకి వెళ్తానే దేవుని నామానికి అవమానకరంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకి విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా జీవిస్తూ ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మతోన్మాదుల చేతులు పెట్టి ఈరోజు దేవుని నామాన్ని విపరీతంగా అవమానపరుస్తున్నారు. మిమ్మల్ని బట్టే అన్ని జనులు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. క్రైస్తవులు 150 కోట్ల మందిలో
60 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, మీరందరూ ఒకటి ఎందుకు అవట్లా? కులం కావాలి, మీకు మతం కావాలి. మీకు ఎవరికి కూడా సరిగ్గా బోధించడం తెలియదు. మీరు అహంకారులు, గర్వాంధులు. ఈరోజు నేను ఏ సంఘం కాదు, సార్వత్రిక సంఘం, సార్వత్రిక సంఘ సంస్కర్త, సంఘ కాపరి, దేవుడు పంపిన ప్రవక్త, అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు శిష్యుణ్ణి. నేను ఆ మినిస్ట్రీలో కూడా ప్రతి సంఘంలో ఈ యెజబెల్ బోధకులు ఉన్నారు, ఈ ఇస్కరియత్ యోధులు ఉన్నారు, బిలాములు ఉన్నారు, కోరాహు, దాతాన్, అబీరాములు ఉన్నారు, గారడి సీమోలు ఉన్నారు. దేవుడు పంపిన ప్రవక్తలు నేను గౌరవిస్తా, ఎవరైనా గౌరవిస్తా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. సంఘాలందరూ కలిపి ఒక వేది మీద ఎందుకు రావట్లే? ఇంటికి ఒక సంఘం, ఇంటికి ఒక సంఘానికి ఒక సిద్ధాంతం, ఒక సంఘానికి ఒక పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒక సంఘం కాంగ్రెస్ పార్టీ, ఒక సంఘం ఏమో వైసీపీ, ఒక సంఘం టీడీపీ, ఒక సంఘం జనసేన. ఇండియా ప్రజాబంధు పార్టీలు ఎందుకు జారలేకపోతున్నారు? మీరు ప్రజాశాంతి పార్టీలు ఎందుకు జారలేకపోతున్నారు? మీరు పార్టీలు పెడతారా? మీరు పార్టీలు అనౌన్స్ చేస్తారా? ప్రతి తోడు బైబిల్ని అడ్డం పెట్టుకుని బతికేయటమే. వ్యాపారం చేస్తారు దేవుని సన్నిధిని. ఈ మచిలీపట్నంలో చూస్తే ఇంగ్లీష్ చర్చి, సమాధుల చర్చి, సెయింట్ మేరీ దేవాలయం, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర తాజ్మహల్ అంటారు. దాన్ని చక్కగా డెవలప్ చేసి ఫోటోషాట్లకి ఇవ్వచ్చు, టూరిస్టులు చక్కగా చూసి వెళ్తారు, దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఆ ఇంగ్లీష్ చర్చి దగ్గర కాంప్లెక్స్ కడతారంట. దేవుని సన్నిధిని, దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మారుస్తారు మీరు. జిల్లా కోర్టు సెంటర్లో రైతు బజార్ ఎదురుగా వైఎంసీఏ స్థలాన్ని అక్కడ షాపులు కడుతున్నారు. వాక్యానికి విరుద్ధం, వైఎంసీఏ ఆ యొక్క బైలాకు, ఆ నియమ నిబంధనలకు విరుద్ధం. ఎవరిచ్చారు మీకు అధికారం వాక్యానికి విరుద్ధంగా? ఏ ఉద్దేశంతో అయితే ఆ వైఎంసీఏ పెట్టారో ఆ వైఎంసీఏ ఆ యొక్క నియమ నిబంధనలకి, ఆ యొక్క ఆశయాలకు విరుద్ధంగా కాంప్లెక్స్ కట్టి వ్యాపారం చేస్తారా మీరు? సిఎస్ఐ సంఘం, ఆంధ్రేయ దేవాలయం, పరిశుద్ధ ఆంధ్రేయ దేవాలయం ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం అక్కడ కాంప్లెక్స్లు. దేవాలయంలో దేవుని యొక్క వాక్యం చెప్పాలి, అక్కడ స్కూళ్ళు పెడతాం, కాలేజీలు పెడతాం. అది పెట్టమని బైబిల్ ఎక్కడ లేదు. దేవుడి పేరు మీద వ్యాపారం చేస్తారా మీరు? అటు రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రభుత్వాన్ని గౌరవించరు, ఇటు వాక్యాన్ని అనుసరించరు. ఆ కాంప్లెక్స్లో వ్యాపారం చేస్తారు. చర్చిల్లో మీరు వ్యాపారాలు ఏంటి? అపోస్తులు బోధ, ఆది అపోస్తులు ఎలా సేవ చేశారు? 120 మందితో స్థాపించిన సంఘం ఏ విధంగా చేశారు? మీరు ఎట్లా చేస్తున్నారు? ఒక్కడన్నా ఉన్నాడా? లేక ఏళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు. ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్, ది పెంతెకోస్తు మిషను, తండ్రి సన్నిధి, హోసన్నా ప్రార్థనా మందిరం, ఇండియా పెంతెకోస్తు మిషను, ఇట్లా పెంతెకోస్తు క్రమాలు ఉన్నవాళ్ళు తప్ప దేవుడి పేరు మీద వ్యాపారాలు చేస్తారు మీరు. అన్యుల పండుగలు చేస్తారు, అన్యుల పండుగలు శుభాకాంక్షలు చెబుతారా? నువ్వు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు, నువ్వు క్రైస్తవుడు ఎట్ట అవుతావు? నువ్వు పాస్టర్ ఎట్ట అవుతావు? నువ్వు రిజర్వేషన్ల కోసం, నీ సీట్ల కోసం నువ్వు హిందువుల పండుగలు చేస్తావు. క్రిస్మస్ పండుగ ముందు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ క్రిస్మస్ పండుగ చేయొద్దన్నాడు. ఎవరు క్రిస్మస్ పండుగ చేయొద్దన్నాడు? మరి నువ్వు హిందువుల పండుగ ఎందుకు చేస్తున్నావు? పాదిరి క్రైస్తవుడు అని ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఎందుకు శుభాకాంక్షలు చెబుతున్నావు? నువ్వు
దేవుడంటే భయం లేదా నీకు? దేవుడంటే భయం లేదా? పరలోకం పోదామనా నరకం పోదామనా? ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవులారా, అంబేద్కరిస్టులారా, దళితులారా, మాలామాదికి వాళ్ళు దేవుడు అనిపించుకుంటున్నారు. తక్కువ కులం అని, అంటరానోళ్ళని, అసిరుసులని ఈరోజు బీసీలు ఓసీలు అందరూ కూడా దేవుని నామాన్ని అవమానపరచడమే కాకుండా ఒక 150 కోట్ల మందిలో 32 కోట్ల మంది దళితుల్ని ఇంత నీచంగా మాట్లాడుతున్నా మీరు సిగ్గు శరం లేకుండా ఏ మతంలో అయితే మిమ్మల్ని అంటరానోళ్ళుగా గుళ్ళోకి రానిలేదో బళ్ళోకి రాలేదో అది పట్టుకుని వేలాడతారు. సిగ్గు లేదా మీకు? నిన్ను గుళ్ళోకి రానివ్వాలా, బళ్ళోకి రానివ్వాలా, వాళ్ళ పండుగలు చేస్తా నీకు సిగ్గు ఎక్కడ లేదు నీకు? కాబట్టి నేను క్రైస్తవుని కాదు, హిందువుని కాదు, ముస్లింని కాదు, నేను భారతీయుడిని, మనిషిని, క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా చెబుతున్నా ఈరోజు క్రైస్తవులకి. మీరు ఎవరు కూడా ఈ హైందువుల పండుగలు చేయడానికి వీల్లేదు, వాక్యానుసారం చేయడానికి వీల్లేదు. వాస్తులు చూస్తారా? మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే లగ్గపత్రులకి పండితుల దగ్గరికి వెళ్తారా? మీరు క్రైస్తవులా? కట్నాలు తీసుకుంటారు. కులం ఏ కులం వాడు ఆ కులం వాడిని పెళ్లి చేసుకుంటారు. మీరు క్రైస్తవులా? రాబోయే రోజుల్లో చూస్తుండే ఈ మోడీ గారి గవర్నమెంట్లోనే మీకు దేవుడు మోడీ గారితోనే మీకు బుద్ధి చెబుతాడు. చూస్తూ ఉండే మీరు ఏదో అనుకుంటున్నారు. మీరు మళ్ళీ ఈవీఎంలే నువ్వు ఎవరికన్నా ఒకటి వచ్చేది బీజేపీనే. కేంద్రంలో బీజేపీ వస్తుంది. నువ్వు ఎవరికన్నా వేసుకో. నువ్వు పార్టీలో పాదిరి, నువ్వు పార్టీలు పెట్టుకుంటానంటావు, మేమందరం ఒకటైపోయామంటావు, మా చర్చిల మీద దాడులు చేస్తూ ఊరుకుంటావా? ఎమ్మెల్యే మీద కేసులు పెడతామంటావు. మీరేం సాధించలేదు. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, కోర్టులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. మీరేం చేయలేరు. మీరు దేవుడు మాట వింటేగా. బైబిల్ వాక్యాన్ని నువ్వు అనుసరించాల్సినాడు. నువ్వు బైబిల్ వాక్యాన్ని అనుసరించకుండా నువ్వు అన్యుల పండుగలు చేస్తా, అన్యుల ఆచారాలు ఆచరిస్తా, హిందువులు దేవుడి దేవతలు విమర్శిస్తా, రిజర్వేషన్లు అంట, వర్గీకరణ అంట, లోకానుసారంగా లోకానికి నీ ఇష్టం వచ్చినట్టు బతికేస్తా, దేవునికి వాక్యానికి విరుద్ధంగా బతుకుతా. ఈరోజు నువ్వు దేవుని వాక్యం బోధిస్తున్నావు. సంఘంలో యెజ్బేలు బోధ చేస్తున్నావు, బిలాం బోధ చేస్తున్నావు, ఇశ్రాయేలు యూదా అలాగా రాజకీయాలు చేస్తున్నావు, గారడీ సింహంలాగా అద్భుతాలు చేస్తున్నావు. సోషల్ మీడియా మాధ్యమాల్లో మీరు సాక్ష్యాలు పెడుతున్నారు. మీరు ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు, ఈ మతోన్మాదులు దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. మీరు సాక్ష్యాలు చెప్పేప్పుడు ఏం సాక్ష్యాలు చెబుతారు? ఏం సాక్ష్యాలు చెబుతారు? పెళ్ళిళ్ళకి సాక్ష్యం, ఇళ్ళకి సాక్ష్యం, ఏదైనా వ్యాధులు వస్తే దానికి సాక్ష్యం, గొద్దెనమ కోరికలు వాక్యానికి విరుద్ధంగా. యేసుపురం ఏం చెప్పాడు? మీరేం చేస్తున్నారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయండి అన్నాడు. అనేకులు మతంలోకి తీసుకురమ్మలేదు, అనేక మందిని పాస్టర్లు అమ్మల్లా, అనేక మంది చర్చికి రమ్మల్లా. చర్చిలు అవసరంలా. ఇదే మతం కాదు. అజ్ఞానులారా, మూర్ఖులారా. ఈ పాస్టర్లు చెప్పరు, దొంగ పాస్టర్లు చెప్పరు. సాక్ష్యం చెప్పడం కుదరదు నీకు. దేవుని నామాన్ని అవమానపరుతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా, మీరు యేసు నామాన్ని చాలా అవమానపరుస్తున్నారు. దేవుని ఉగ్రత త్వరలోనే వచ్చేస్తుంది మీకు. దేవుని నామాన్ని అవమానపరచబాకండి. నిన్ను ఎవడైతే విమర్శించి వాడి మీద నువ్వు చట్ట ప్రకారం నువ్వు కేసు వేసుకో. క్రైస్తవులందరూ అంటావా? చాలా నీచంగా మాట్లాడుతున్నారు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా. మళ్ళీ వచ్చేది మోడీనే. మీ ఇష్టం. మీరేం చేస్తారు చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. క్రైస్తవులను అనండి, దళితులను అనండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. రాబోయే రోజులు కొట్టు సావండి. మీరు చేసేది అదే.
మీకు పిచ్చ పట్టేసింది. మీకు అబద్ధ క్రైస్తవులారా, అబద్ధ క్రైస్తవ బోధకులారా, ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులారా, మత ఉన్మాదులారా, మీకు పిచ్చి పట్టింది. రాబోయే రోజులు కొట్టుకు చేస్తారు మీరే. నిజమైన క్రైస్తవులు, వాక్యానుసారంగా సత్య సంబంధులు అందరూ కూడా ఒక వేదిక మీదకి రండి. మీరు అబద్ధ బోధకుల బంధకాలు ఉండబాగండి. ఆ కల్వరి టెంపుల్ మినిస్ట్రీ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ చెబుతున్నా, ఆ కల్వరి టెంపుల్ మినిస్ట్రీ చర్చికి వెళ్ళి ఆ సతీష్ కుమార్ గారి చర్చికి వెళ్ళి మీరు వాక్యానుసారంగానే బోధిస్తాను లేదా అని అడగండి, పరిశీలన చేయండి. వాక్యంలో లేనిదంతా కచ్చిపులు అమ్మటం ఏంటి, నూనె అమ్మటం ఏంటి, స్వస్థతలు శాలేంటి, ఏంటి సోదిలు, ఏంటి జ్యోతిష్కాలు, ఏంటి వాస్తులు, ఏంటి సిద్ధాంతాలు. దరిద్రులారా, అతి త్వరలోని దేవుని గురించి మీకు మీదకి రాబోతోంది. సోషల్ మీడియా మాధ్యమాల్లో చూడలేకపోతున్నాం. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తనే దేవుని నామాన్ని అవమానపడుతుంటే నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, సిగ్గు లేదా నీకు? నువ్వు పీల్చే గాలి దేవుడు యేసు ప్రభుది. నీ శరీరం నువ్వు చేసుకోవాలా, నీ తలవెంట్రులు ఒక్కటి చేసుకోలేవు. దేవుడిచ్చిన శరీరాన్ని, దేవుడిచ్చిన ఆ శ్వాసనే అన్నీ అనుభవితో దేవునామాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే సిగ్గు శరీరంలాగానే నీ తిండి, నీ బట్టలు, నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు. గాడిదులారా, దేవునామాన్ని అవమానపరిచిన, దేవునామానికి అవమానకరంగా మీరు నువ్వు బోధించిన, సాక్ష్యాలు చెప్పినా అతి త్వరలోనే దేవుని కొరత మీ మీద రాబోతుందని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు ఎవరు కూడా హిందువుల పండుగలకు శుభాకాంక్షలు చెప్పడానికి వీల్లేదు. వాక్యానుసారంగా నువ్వు క్రిస్మస్ కూడా చేయబాకు. ఎక్కడుంది చేయమని నువ్వు చేసుకో, నీ పండుగ ఇంట్లో చేసుకో. నీ క్రిస్మస్కి నువ్వు ఎందుకు వాళ్ళకి శుభాకాంక్షలు చెబుతావు? ఎవరికి చెప్పకండి. నీ చర్చిలోకి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పుకో, నూతన సంవత్సర శుభాకాంక్షలు నువ్వు చెప్పుకో. నువ్వు యేసు ప్రభువుని నమ్మనోడికి ఆడికి ఎందుకు చెబుతావు? నువ్వు బుద్ధి లేదా? కాబట్టి క్రైస్తవులారా ఏకం కండి. క్రీస్తు విరోధులు అందరూ ఏకం అవుతున్నారు. క్రైస్తవులారా ఏకం కండి. వీళ్ళు అబద్ధ క్రైస్తవ బోధకులు బంధకాలు చిక్కుపడిపోయినటువంటి క్రైస్తవులారా, వాళ్ళని విడిచిపెట్టురండి. తండ్రి సన్నిధికి వెళ్ళండి, ఓపిరి మిషన్స్కి వెళ్ళండి, దీపెంతుకోస్ మిషన్ చర్చికి వెళ్ళండి, ఓసన్న ప్రార్థన మందిరికి వెళ్ళండి. ఈ కార్పొరేట్ భాషల్లో, దొంగ భాషల్లో దేవుని వాక్యాన్ని అమ్ముకునే అబద్ధ క్రైస్తవ బోధకుల దగ్గర ఉండబాగండి అని చెప్పి దేవుని యొక్క ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నా. అరే పతోడు రావడం, నేను పార్టీ పెట్టేస్తానంటాడు పాస్టర్, పార్టీ పెడతానంటాడు, సంఘం అంటాడు, మీస మేలేస్తాడు, తొడగొడతాడు, ఛాలెంజ్ చేస్తాడు. ఎక్కడుంది? నువ్వు చెబుతున్నావు నువ్వు ఒక్కడుగా ఐక్యతగా ఉండవు. ఒక్క బైబులు, ఒకే ఒక దేవుడు, నిజమైన దేవుడు. ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు కన్నా హిందువులందరూ ఒక్కటిగా ఉన్నారు. ఒక్క దేవుడిని ఆరాధించే నువ్వు ఒక్కడికి ఉండు. దొంగ దొంగ, బుద్ధిహీనుడా, అజ్ఞాని, మూర్ఖుడా. సిగ్గుండాలి మీకు. దేవుడి పేరు చెప్పుకుని బతికేస్తారా? కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సార్వత్రిక సంఘానికి, వివిధ సంఘాలు, ఉద్యమ సంఘాలు, పాస్టర్లు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇది చివరి హెచ్చరిక. మీ సంఘాలు ఉండండి, మీ సంఘాలు మీ తప్పుడు బాధ ఎట్టానే ఉండండి. మీరందరూ కూడా ఒకటికండి. యేసు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. యేసు ద్వారా నేను తప్ప పరలోక రాజ్యం వేరే మార్గం లేదనే వాళ్ళు అందరూ కూడా ఒకటికండి. మీరు ఒకటి కావట్లేదంటే, ఆ యేసు నామాలు అందరూ ఒకటి కావట్లేదంటే ఎంతమంది యేసులు ఉన్నారు మీకు? అబద్ధ క్రీస్తులే మీకు కావాలి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క క్రీస్తు. ఒక్క యేసు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు నమ్ముతున్నారు మీరు. గారడి సింహంలాగా బిలాము బోధ, యెహోవా సాక్షులు, రకరకాల తప్పుడు బోధ చేస్తూ మీరు దేవుణ్ణి నమ్మట్లా. యేసుక్రీస్తు నమ్మితే మీరందరూ ఒక వేదిక మీదకి వస్తారు. మీరు రాకపోతే ఏలియా ఏ విధంగా అయితే
అబద్ధకర బోధకులను ఏ విధంగా అయితే జయించాడో అలాగే ఏలియాలు మీ సంఘాల్లో ఏలియాలు ఎగుతారు, మిమ్మల్ని జయిస్తారు. డైరెక్ట్గా నరకానికి పోతారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ కూడా ప్రజాశాంతి పార్టీలోకి రండి, ఇండియా ప్రజాబంధు పార్టీలోకి రండి, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తులు రండి. ఏమిట్రా బాబు మీరు ఎన్ని పెడతారా, ఎన్ని సంఘాలు పెడతారా మీరు? పట్టుమని పిలిస్తే 100 మంది రారు మీకు. జాతీయ నాయకుడు అంటాడు, పట్టుమని 100 మంది రాడు. అన్న కొడతాడు, తమ్ముడు రాడు. మణిపూర్ గురించి మాట్లాడారా మీరు? ఎంతమంది మీద దాడి జరిగినాయి మాట్లాడారా? మీరు ఏకం అవుతారా? మీరందరూ ఏకం అవుతారు. పగడాల ప్రవీణ్ గురించే మీరు మాట్లాడతారు, రెండో గురించి మాట్లాడరు మీరు. అన్నీ తప్పుడు బోధే. పగడాల ప్రవీణ్ చేసే బోధంతా తప్పుడు బోధే. సంక్రాంతి అంట, ఈ సంక్రాంతి కోత పండుగ అంట, క్రైస్తవుల పండుగ అంట. సిగ్గులేదా మీకు చెప్పడానికి? చెప్పిన పగడాల ప్రవీణ్ సిగ్గులేదు, మీ అంటాక మీకు సిగ్గులేదా? మీకు నోటుకు వస్తే ఏది వస్తే ఇష్టం వచ్చి చెప్పేస్తారు. రక్షణ టీవీ ఛానల్ ముందు కూర్చొని బైబుల్ని, దేవుణ్ణి, హిందూ దేవీ దేవతల్ని మీకు లేచిన కలిసి మీ మేధాశక్తిని రుజువు చేసుకుంటే రక్షణ టీవీ ఛానల్ ముందు ఈ పగడాల ప్రవీణ్ అబద్ధ బోధకులు బృందం అంతా చేరి ఇది విస్తరించేశారు. వీళ్ళు దేవుడు పంపిన ప్రవక్తలంటే ఇష్టం ఉండదు. ఈ దేవుడి పేరు మీద బతికేయాలి వీళ్ళు. దేవుడి పేరు చెప్పేసుకొని చర్చిలు కట్టేసుకొని స్కూళ్ళు, కాలేజీలు, ఫారెన్ డబ్బు బతికటాకే పెట్టుకున్నారు. అవి దరిద్రులారా. కాబట్టి క్రైస్తవులారు ఏకం కండి. క్రీస్తు విరోధులందరూ ఏకం అవుతున్నారు. క్రైస్తవులారు ఏకం కండి. మీరు ఇప్పుడు వరకు మాట్లాడి అని పనికి మళ్ళీ చెత్త వీడియోలు తీసిపారేయండి. సిగ్గులేదురా మీకు? హిందూ దేవీ దేవతలు ఎందుకు విమర్శించి మాట్లాడుతున్నారు మీరు? యేసుక్రీస్తుని అనుకోని మేము చేయగలవా? సృష్టికర్త అయినా యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు, క్షమిస్తాడు, మారు మనసు పొందేకి అవకాశం ఇస్తాడు. నువ్వెవడవే మాట్లాడతాకి? పెద్ద మేధావి అనుకుంటున్నావా? వాళ్ళు దేవుళ్ళు కాదని చెప్తే సరిపోద్దా? వాళ్ళు దేవుళ్ళు కాదని చెప్తే యేసుప్రభు దేవుడు అవుతాడు అనుకుంటున్నారా? యేసుక్రీస్తే నిజమైన దేవుడు అన్న సంగతి అందరికీ తెలుసు. నువ్వేమి రుజువు చేసేంత అవసరం లేదు. నీ దేవుడిని మన దేవుడిని మనం ఆరాధించుకుందాం. మన దేవుడు యేసుప్రభు, ఆరాధించుకుందాం. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్నట్టు అన్నీ డిలీట్ చేయండి. వాళ్ళు కౌంటర్లు పెట్టబోకండి. ఆ రాధా మనోహర్ గాడికి, ఆ కరుణాకర్ సుగుణ గాడికి, ఆ లలిత్ గాడి మైండ్ పోయింది. వాళ్ళకి పిచ్చి పట్టేసింది. వాళ్ళకి తిట్టుకొని నువ్వు మౌనంగా ఉండి దేవుడి శిక్ష పడుద్ది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యేసుప్రభుని, మరియమ్మని, బైబుల్ని, క్రైస్తవుల్ని బూతులు మాట్లాడుతున్నారు. మీకెందుకురా? ఎన్ని మాట్లాడితే మోకరించి ప్లాన్ చేయండి. సిగ్గుచరం లేకుండా మళ్ళీ సంక్రాంతి పండుగ మా పండుగ అంటారు. సిగ్గులేదు మీకు? క్రైస్తవులు ఎవరు కూడా అన్ని ఆచారాలు, అన్ని పండుగలు ఆచరించకూడదు, వాస్తు చూడకూడదు, సిద్ధాంతాలు చూడకూడదు. బైబుల్ వాక్య ప్రకారంగానే మీరు జీవించాల్సిందే. ఆది అపోస్తుల బోధ ఎందు, అపోస్తుల సహవాసం అందు, ఇంటింట ప్రార్థన చేయడందు ఎడతెగక ఉండాలి. ఆ క్రమంలో ప్రతి చర్చిలో మీరు అపోస్తుల కార్యాల్లో 120 మందితో స్థాపించినటువంటి సంఘంలో 12 మంది శిష్యులు ఏ విధంగా బోధించారో ఆ విధంగా బోధిస్తే సరే. లేకపోతే రాబోయే రోజుల్లో మీ మీద సుప్రీంకోర్టులో కేసు వేసి వాక్యానుసారంగా మీరు బోధించకపోతే మీ చర్చిలు పర్మిషన్ని రద్దు చేపిస్తా. గుర్తుపెట్టుకోండి. వాక్యానికి విరుద్ధంగా బోధించావా, నీ దగ్గర బైబుల్ లాక్కొని నువ్వు పాస్టర్ కాదని, నువ్వు అబద్ధ బోధకుడు అని పంపించేస్తావు. గుర్తుపెట్టుకో.
వాక్యానికి విరుద్ధంగా బోధించాడు ఎవడు కూడా పాస్టర్ కాదు. ఆ మోడీ కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు, మేమే స్టార్ట్ చేస్తాం. సత్య సంబంధులు, సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా, రాజకీయ విశ్లేషకుడిగా, దేవుని పరిచారకుడిగా, స్వార్థికుడిగా రాబోయే రోజుల్లో చూస్తూ ఉండండి. దేశవ్యాప్తంగా అబద్ధ బోధకులందరినీ కంట్రోల్ తీసుకొస్తాం. గుర్తుపెట్టుకోండి, వాక్యానికి విరుద్ధంగా ఎవడు బోధించడానికి వీలేదు. మీ సంఘాలు చెప్పండి. కాబట్టి దయచేసి దేవుని యొక్క ప్రేమతో చెబుతున్నా, ఈ విధంగా మాట్లాడుతున్నా కానీ వేరేగా అనుకోవద్దు. అందరూ కూడా ఒక వేదిక మీద రండి. అందరూ కూడా ఇండియా ప్రజాబంధు పార్టీలో చేరండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి, రాష్ట్రీయ మసీ పరిషత్తులో చేరండి. అందరూ కూడా జేఏసీకి ఏర్పడండి. చెట్టుకోకూడదు, పుట్టుకోకూడదు, తన్నులు తినబాకండి. మళ్ళీ వచ్చేది మోడీనే. వస్తే ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారే. వీళ్ళందరూ బీజేపీనే. మీకు ఆ విషయం తెలుసు. మీ స్వార్థం కోసం, మీరు బతకడం కోసం, మీ పేరు కోసం, మీ ప్రఖ్యాతి కోసం, మీ వేషధారణ అంతా దేవుడు చూస్తున్నాడు. మీకు బుద్ధి చెప్పడానికే, మిమ్మల్ని సంస్కరించడానికే మోడీ గారికి అవకాశం ఇచ్చాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ వచ్చేది మోడీనే. మీరందరూ కూడా దేవుని పాదాల సన్నిధి పట్టుకోండి, ప్రార్థన చేయండి, ఉపవాసం ప్రార్థన చేయండి. అందరూ ఒక వేదిక మీద రండి. వస్తే రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా మీరు బతుకుతారు. లేదంటే ఇక్కడ నరకమే, అక్కడ నరకమే. ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు. దళితులు, ఎస్సీలు, మాలమదుగోలు దేవుడు. ఈయన్ని మాట్లాడిన మీకెక్కడ సిగ్గులేదురా? నిన్ను గుళ్ళోకి రాని, బల్లో రాని, మతంలో ఉంటాయి, సిగ్గెక్కలేదురా నీకు? చాలా బాధతో మాట్లాడుతున్నా. మీరందరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా వాక్యాన్ని అనుసరించాల్సిందే. అంబేద్కరిస్టులు అందరూ కూడా రాజ్యాంగబద్ధం కుల నిర్మూలన జరగాలి, రాజ్యాధికారం రావాలి. ఈ రెండు విషయాల్లోనే మీరు మాట్లాడాలి. ఈ పనికిమాలి చెత్త మాకు అవసరంలా. విగ్రహాలు ఎందుకు? విగ్రహాలు, రిజర్వేషన్లో, వర్గీకరణలో ఏంటి చెత్త? అంబేద్కరిస్టులు, ఎస్సీ నాయకులు, పాస్టర్లు అందరూ కూడా ఒక వేది మీదకి రండి. మీరు అంబేద్కరిస్టులు అందరూ అంబేద్కర్ గారు చెప్పిన మాట వినండి. క్రైస్తవులు అందరూ యేసు ప్రభు చెప్పిన మాట వినండి. వాళ్ళందరూ కూడా భగవద్గీత ప్రకారం ముక్కోడి దేవుళ్ళు, ముక్కోడి దేవతలు చెప్పినట్టు వింటారు. వాళ్ళ పండుగలు మీరు చేయబాకండి. నీ పండుగలు నువ్వు చేసుకో. అంబేద్కర్ ఏం చెప్పాడు అది చేయి. నీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే పోనీ ఆ బుద్ధిజంలో ఉండేవాళ్ళు. మీరు బుద్ధి జ్ఞానం లేదు మీకు. దేవుడు లేడంటారు, బుద్ధుడు దేవుడు అంటారు, యేసుక్రీస్తు దేవుడు కాదంటారు, అంబేద్కర్ దేవుడు అంటారు. ఏం పనురా బాబు ఈ దరిద్రం? మిమ్మల్ని చూస్తుంటే జీవితం మీద విరక్తి వస్తుంది. దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందరు మేధావులు మళ్ళీ. కాబట్టి దయచేసి చెబుతున్నా, నేను మీ అందరిలో కూడా అల్పుణ్ణి. మీ అందరిలో కల్లా చాలా అల్పుణ్ణి, చాలా ఎన్నిక లేని వాడినే. మీకు చెప్పేంత నాలెడ్జ్ నాకు లేదు. కానీ దేవుని ప్రేమతో చెబుతున్నా, దేవుని మాట చెబుతున్నాను కాబట్టి మీరు వినండి. నా మాట అనొద్దు, నేను చెప్పే మాటలను కూడా దేవుడి మాటలు బైబిల్ వాక్యంలో ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్నాయి చెబుతున్నా. ఈయన సంస్కరించుకొని దిద్దుబాటు చేసుకొని అందరూ కూడా ఒక వేదిక మీద రమ్మని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవునికి మహిమ.